ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా వినూత్నంగా అల్లూరు జిల్లా జాజులబంద గిరిజనులు 5 కిలోమీటర్ల మేర డోలీ యాత్ర చేపట్టారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తాగటానికి నీరు, రోడ్డు, అంగన్వాడీ, స్కూలు, హెల్త్ సౌకర్యాలు ఇలా కనీస అవసరాలు ఏర్పాటు చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ బాబు చేసిన పని రోడ్డు పనులకు వెంటనే బిల్లులు ఇచ్చి రోడ్డు పనులు ప్రారంభించాలి. ఆశా కార్యకర్తల పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. రోడ్డు పనులు చేసిన వెంటనే బిల్లులు చెల్లించాలి. 3 కిలోమీటర్ల పాదయాత్ర జయప్రదం చేయాలి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ జయప్రదం చేయాలి. పవన్ కళ్యాణ్ బాబు ఆదివాసుల దినోత్సవం సందర్భంగా మేము జాజులబంద గ్రామం కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ నుండి ఈరోజు రోలుగుంట మండలం అర్ల పంచాయతీ పెద్దగారు వరకు కొండలో దాటుకుంటూ కోణల్లో నడుచుకుంటూ ఈరోజు డోలీలు కట్టుకొని అర్ధనగ్న ప్రదర్శన నిర్వహిస్తున్నాం. దేనికోసం అంటే ఈరోజు భారతదేశంలో డిజిటల్ ఇండియాలో మనం ఉన్నాం. డిజిటల్ సేవలు అన్నీ అందుతున్నాయి, కానీ నడవడానికి రోడ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. అంగన్వాడీ పౌష్టికాహార సెంటర్లకు వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసిన పరిస్థితి. అలాగే 20 మంది 30 మంది పిల్లల దగ్గర స్కూళ్ళు లేవు, స్కూళ్ళ దగ్గర పిల్లలు లేరు. ఆదివాసీ గ్రామాల్లో ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాడేరు కేంద్రంగా గిరిజనుల అభివృద్ధి కోసం ఈరోజు హైవే రోడ్లు నిర్మిస్తున్నామని చెప్తున్నారు. బిల్లులు చెల్లించకపోవడం వల్ల రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయి మళ్ళీ ఇటువంటి డోలి యాత్ర అనేది నిర్వహించడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం ద్వారా మీరు చెల్లించినటువంటి రోడ్డు పనులు బ్రహ్మాండం జరిగినాయి, కానీ రోడ్డు సకాలంలో మధ్యలో ఆపేయడంతో కలవట్ల కట్టప్ప మొత్తం కలిసి కొట్టుకుపోయే పరిస్థితి ఉందండి. అందుకే ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఈ ప్రభుత్వానికి మా బాధల్ని, మా కష్టాలు చెప్పడం కోసం మేము చేస్తున్నాం. మాది పితృగూడ గ్రామము, అర్ల పంచాయతీ, రోలుగుంట మండలము. మాకు ఇక్కడ పనులు అంటే రోడ్డు పనులు చక్కగా చేసారు, అభివృద్ధిగా చేసారు, రోడ్డు నీట్గా చేసారు. ఇప్పుడు వర్షం వచ్చి ఇక మొత్తం కొట్టుకొని పోయింది. అందుకోసం మాకు పవన్ కళ్యాణ్ రోడ్డు చూసాక మాకు ఈ రోడ్డు బిల్లులు ఆగిపోయేదాన్ని మాకు బిల్లులు వెంటనే నిర్ణయించి చేయాలని మేము కోరుతున్నాం.